పూరి మెత్తగా నూనె పీల్చుకుంటూ బాగా పొంగాలంటే పిండిని ఇలా కలపండి. తప్పక ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హడావిడి మామూలుగా ఉండదు. ఇడ్లీ, దోశ, వడ వంటివి చేయాలంటే ఒక రోజు ముందుగానే కావాల్సిన పిండిని సిద్ధం చేసుకోవడం చాలా అవసరం. ఇక చపాతీలు, పూరీలు వంటివి చేయాలంటే ఇంట్లో పిండి, నూనె ఉండాలే గానీ అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాదు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పూరీలను ఇష్టంగా తింటారు. వెజ్, నాన్ వెజ్ కూరలతో కలిపి తింటే పూరీలు చాలా రుచిగా ఉంటాయి. పూరీలను తయారు చేసే విధానం అందరికీ తెలిసినప్పటికీ చాలా మంది వీటిని మెత్తగా పొంగేలా తయారు చేసుకోలేకపోతున్నారు. పూరీలను మెత్తగా పొంగేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల మాస్టర్ చెఫ్ పంకజ్ బడోరియా తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నూనె లేకుండా పూరిని తయారు చేసే టిప్స్ ను షేర్ చేశారు. ఈ చక్కటి టిప్స్ మీరు తక్కువ నూనెతో సులభంగా ఉబ్బిన పూరిని తయారు చేసుకోవచ్చు. మీకు నమ్మకం లేకపోతే మీరు ప్రయత్నించండి. అయితే రోటీలు, పూరీలు చేయడం కోసం పిండిని మెత్తగా కలిపి పెట్టుకుంటారు. కానీ పూరీలు చేయడానికి పిండిని మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా పిసికి కలుపుకోవాలనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల పూరి ఉబ్బినట్లుగా కాకుండా ఆయిల్ ఫ్రీగా మారుతుందట. అలాగే నిల్వ ఉంచిన పిండి పూరీలకు పనికి రాదంటున్నారు. మీరు నిల్వ చేసిన పిండితో పూరీని తయారు చేసుకోవాలనుకుంటే అప్పుడు పూరీలు ఎక్కువగా నూనె పీల్చుకుంటాయట. అలాగే పూరి పొంగే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అందుకే పూరి తాజాగా కలిపిన పిండిని వాడాలంటున్నారు నిపుణులు. తేలికపాటి నూనెను పూరీలకు వేయించడానికి ఉపయోగించాలి. ఇలాంటి ఆయిల్ వాడితే తప్పక నూనెలో ఎక్కువ పూరీలో వేయించుకోవచ్చు. దీనితో పాటు నూనె కాగిందా లేదా అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా అవసరం. మీరు వంటలకు నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే నూనె చాలా వేడిగా లేదా చాలా చల్లగా కూడా ఉండకూడదు. పూరీలను వేయించేటప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే నూనె కొద్దిగా ఉప్పు వేయాలంటున్నారు. ఈ ట్రిక్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే అలా ఆయిల్లో ఉప్పు వేసేటప్పుడు దాని పరిమాణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఉప్పు ఎక్కువ అయితే పూరీలు కూడా ఉప్పుగా తయారవుతాయి. లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.